అంటే నాకు ఈ కాస్మిక్ వ్యాల్ తోటి అంటే సరోజ మేడం గారితో, రఘురామ్ ప్రసాద్ గారితో, ఈ మధ్యలో కృష్ణారావు గారితో ఒక మంచి అనుబంధం ఉంది. ఇక్కడ చాలాసార్లు వచ్చాను, పత్రిజీ గారు వచ్చినప్పుడు వచ్చాను. ఇక్కడ ప్రతి చోట పత్రిజీ అడుగుపడింది, ప్రతి ప్లేస్లో అడుగుపడింది. దానిలో అంటే ఎంత పుణ్యభూమి అయితే పడుతుంది దానిలో. అలాగే ఇవాళ నేను రావడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా సరోజ మేడం, నేను ఎప్పుడో షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నా 11, 12, కానీ 4 days నుంచి వెళ్ళి నాకు హీలింగ్ స్టార్ట్ అయింది. దాని జ్వరమనం నేను బాగా వీక్ అయిపోయింది బాడీ. అయినా నిన్న కోర్టులో పని ఉంటే కోర్టులో వెళ్ళి ఒక సంతకం పెట్టి వచ్చాను. వచ్చేవరకు ఇంకా హీలింగ్ స్టార్ట్ అయింది. మా మిస్సెస్ నేను వచ్చే వరకు అన్ని బ్యాగులను తయారు చేసి పెట్టింది. రేపు ప్రొద్దున కాస్మిక్ వ్యాలీ పోవాలి, బ్రేక్ఫాస్ట్ అక్కడే అని చెప్పాను నేను. ఏమో ఇంకా బాడీ వీక్ అయింది కదనే, వద్దులే అన్నాను అని మా తిరుపతి మిత్రునికి చెప్పా. ఇవాళ వద్దులేవయా, మనం రేపు వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వద్దామన్నా అని. మామూలుగా లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, చూస్తూ కూర్చున్నాను. కూర్చుంటే అప్పటి వరకు కూడా 9 గంటలకు కూడా నాకు వెళ్దామని ఐడియా లేదు, ఆ లైవ్ చూస్తుంటే కూడా. కానీ ఎప్పుడైతే సరోజ మేడం నడుచుకుంటూ వచ్చిందో మనం వెళ్ళాలి అన్నాను, తనేమో వద్దంటది. జాయింట్ రిప్లేస్మెంట్ అట. మా మిస్సెస్ ఏమో నువ్వు చేతకాకుంటున్నావు వద్దు అంటది. లేదు అక్కడికి వెళ్తేనే కవర్ అయిపోతానే, వెళ్దామని నేను అంటాను. అప్పుడే మా తిరుపతికి ఫోన్ చేస్తే, సార్ అర్ధ గంటలో వస్తున్నా అన్నారు. 11:30కు వచ్చారు సార్, 12 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చాం మేము. 2 o'clock ఉన్నాం. దానికి రీజన్ ఏంది అంటే ఆమె ఒక ప్రత్యక్షంగా ఒక అంటే అందరూ దేవతలే, ఆమె ఒక ఎనర్జీ బాడీగా మనకు కనబడింది. దానిలో ఒక ప్రత్యేకత కనబడింది ఇవాళ నాకు. అరే వాళ్ళు అంత గొప్ప ప్రోగ్రాం చేస్తున్నప్పుడు మళ్ళీ స్టేజ్ మీద వీరు కనబడ్డారు. అరే అందరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మనం ఇక్కడుండి వెళ్ళకపోతే ఎలా అని చెప్పేసి రావడం జరిగింది. ఇది ఇవాళ నేను రావడానికి కారణం. ఇక ఈ స్థలం యొక్క ప్రత్యేకత ఏంటి మనకి అంటే, ఇది చాలాసార్లు చెప్పాను. ఎప్పుడు కూడా మనోళ్ళు కొత్త వాళ్ళు కూడా మళ్ళీ చూస్తుంటారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు చూస్తుంటారు సార్. ఈ ప్లేస్ ఎలాంటిదంటే అసలు నడవడానికి, సైకిల్ మీద కూడా నడవడానికి వీల్లేని ప్లేసు. ఏమన్నా వండుకోవాలన్నా, ఏమన్నా చేయాలన్నా మినరల్ వాటర్ తీసుకొచ్చుకోవాలి సార్, స్నానం చేయాలన్నా. అలాంటి ప్లేసు, కరెంటు లేదు, ఎక్కడ చూసినా పాములు, తేళ్ళు. ఇక్కడ మామూలు వ్యక్తులు ఉండడానికి అసలు అసాధ్యం. అలాంటి ప్లేస్లో మరి రఘురామ్ ప్రసాద్ గారు, సరోజ మేడం ఉన్నారంటే, సరోజ మేడం గారు బాగా క్లోజ్ కాబట్టేసి నాకు ఆమెకి ఏం పేరు పెట్టానంటే నిక్ నేము బ్రహ్మ రాక్షసి అని పేరు పెట్టా అప్పుడు. ఎందుకంటే దేవతలు కూడా ఉండలేరు ఇక్కడ ఈ ప్లేస్లో. తర్వాత మళ్ళీ ఒక 2 years తర్వాత మళ్ళీ పేరు మార్చా, ఈ రూపురేఖలను చూసి ప్రకృతి మాత అని పేరు పెట్టా. ఎందుకంటే ఎక్కడ చూసినా డెవలప్ అయింది. ఎటు చూసిన 2-3 ఏళ్ళ తర్వాత పూల చెట్లు, ఆహ్లాదక వాతావరణము. అంటే అలా మనం పేర్లు మార్చుకుంటూ వచ్చాం మనం వారికి. మా రఘురామ్ ప్రసాద్ గారు మేము అనుకుంటాం ఎప్పుడు, ఇది ఇక్కడ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే వీళ్ళ ప్లాన్లో ఏది లేదు. ఇక్కడ ఈ ప్లాన్లో ఏది లేదు సార్. మరి ఇవన్నీ డెవలప్మెంట్ ఎలా జరిగిందంటే ప్లాన్లెస్ ప్లాన్ ఇదంతా. అంటే మేము ఇద్దరం అనుకుంటూ వెళ్తాం సార్, ప్లాన్ వేస్తే జరిగేది కాదు, ప్లాన్ వేస్తే డబ్బులు కావాలంటాం. తలకాయ మంది ఆలోచనలు వాళ్ళవి ఇంకా అలాగే ఉంటుంది. ఇప్పుడు ప్లాన్ వేస్తే డబ్బులు కావాలి కదా సార్, కదా. ఫస్ట్ మనం ఎట్లేస్తాం, డబ్బులను బట్టి ప్లాన్ వేస్తాం కదా. ఫస్ట్ ప్లాన్ వేసి మొదలు పెట్టేది దీనిలా. ఇంకోటి, ఎప్పుడన్నా మీరు డబ్బులు అడిగారా అంటే అది లేదు. మొన్న గుట్ట మీదకి వెళ్ళి అటు చూస్తే సార్ ఇక్కడ 10 ఎకరాలు కొన్నామని చెప్తున్నారు మళ్ళీ.
గుట్టెనకాల 10 ఎకరాలు ఉంది సార్, ఇదే కాదు. మళ్ళీ ఇక్కడ ఒకరోజు నేను ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ మేడం ఉంది, బెంగళూరు నుంచి వచ్చారు. తర్వాత ఒక ముస్లిం అమ్మాయి ఒక అనుభవాలు కూడా విన్నాను నేను. ఇంకొక ఇద్దరు మా వరంగల్ చర్చిలో ఇద్దరు అనుభవాలు విన్నాను. ఇదంతా విన్న తర్వాత నేను ఏది తొందరపడను, గ్రహిస్తూ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి వీళ్ళ అనుభవాలు ఇవన్నీ చూసిన తర్వాత ఓ సంథింగ్ ఇక్కడ ఏదో సరోజ మేడం గారు పిలవడమో రఘురామ్ ప్రసాద్ గారు పిలవడమో కాదు, అసలు హాస్టల్ మాస్టర్స్ పిలిపించుకుంటున్నారనిపించింది నాకు దానిలో. ఇప్పుడు ఆ మేడం చెప్పిన అనుభవం ఇంకొక ముస్లిం అమ్మాయి వచ్చేసింది. ఆమె ఏంటరికైనా సార్ ముస్లిం అమ్మాయి, ఆమె ఎక్కడో కర్నూలు ఏదో ఉన్నట్టుంది బహుశా. ఆ రోజు ఆమె ఈ మేడంతో రికార్డ్ చేసుకుని నేను యూట్యూబ్లో పెట్టేసుకున్నా. ఆ మేడంది నాకు రికార్డ్ చేయనీయలే, వద్దు సార్ మా వాళ్ళు చూస్తేమని అంటారని. ఆమెకు ఎవరు మహాదేవబాబు సమ్మవారు కనిపించేసి, నువ్వు పలాని ఖమ్మం వెళ్ళు, పలాని స్టేషన్లో తిరుగు, అక్కడి నుంచి ఇలా పట్టుకొని కాశ్మీర్కే వెళ్ళు అని చెప్పి ఆమెకు మాస్టర్ చెప్పారనమాట. ఆమెకి ఏమీ తెలియదు. ఆమె ఖమ్మంలో దిగింది, ఫోన్ చేస్తే అప్పుడు సరోజ మేడం గారు హాస్పిటల్లో ఉన్నారు సిక్ అయ్యి. అది మళ్ళీ ఎవరు చెప్పగానే హాస్పిటల్లో 5-6 రోజులు సేవ చేసింది ఆమెకు. అప్పుడు ఎవరు లేరు మేడంకి. ఆ అనుభవం ఇక్కడ చెప్తుండే. తర్వాత ఈ మేడం కూడా అదే సందర్భంగా చెప్పింది, బెంగళూరులో ఉంటే ఎవరో మాస్టర్స్ కనబడము, ఇక్కడికి వెళ్ళమని చెప్పడము, వారు రావడము ఇలా ఉన్నప్పుడు ఇందాక మీరు అన్నారు దీనికి అడ్వర్టైజ్మెంట్ లేదు, స్వయం ప్రకాశము అన్నారు చూసారా? అదే స్వయం ప్రకాశం అన్నారు చూసారా? కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్ని రోజులు రాలేదు అంటే సమయానికి ఇవాళ రాని వాళ్ళు వస్తున్నారు, అవునా కదా? అలాగే ఇదంతా చూసిన తర్వాత ఒక వీడియో చేశాను నేను, హాస్టల్స్ మాస్టర్స్ రాజధాని కాశ్మీర్ వ్యాలీ, ఇది ఆ వీడియో చేశాను. అది నా దగ్గరికి ఇవాళ ధ్యానానికి వచ్చిన కొద్దిగా సమయం ఉంటే కడతాలకు వెళ్ళండి, కాశ్మీర్ వ్యాలీకి వెళ్ళండి అని చెప్తాను నేను. ఫస్ట్ ఈ కాశ్మీర్ వ్యాలీ అసలు స్పెషాలిటీ వేరు. ఇక్కడ ముందుగా చెప్పాల్సింది, సరే సరోజ మేడం అంటేనేమో ఆమె ఏదో కావచ్చు, కానీ రఘురామ్ ప్రసాద్ గారు మరి ఆమె చెప్పిందల్లా పాటిస్తారు. పత్రి గారి దగ్గర ఉంటే ఎంత హింస అనుభవిస్తారో సరోజ మేడం దగ్గర కూడా అంత హింస అనుభవిస్తారు. హింస అంటే ఏం దొరికేనా అది ఆమె ఏదో చెప్తుంటది, ఈయన ఏదో అనుకుంటాడు, మళ్ళీ ఏమంటారంటే మరి ఆమె చెప్పినవి అవుతున్నాయి కదా, ఇది కూడా అవుతుందేమో అని మొదలు పెడతారు. అంతేనే కదా సార్? అందుకొరకు దీన్ని సరోజ మేడం గారి కంటే ఎక్కువ మనం రఘురామ్ ప్రసాద్ గారికి చప్పట్లు కొడదాం. అసలు అంటే నేను వీళ్ళతో ఎక్కువ టైఅప్ అయి ఉంటా కాబట్టేసి నేను అంటే అంత చనువుగా గమనించిన కాబట్టి చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఒక గురువు దగ్గర ఉండడం అనేది మామూలు విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో గురువుతోటి ఉంటే 10 మందిలో ఉంటే ఓకే ఏమన్నాడు, కానీ గురువు దగ్గర ఇద్దరే కూర్చోండి. మీరు పత్రిజీ గారితో ఒక్కరే ఉండండి, ప్రభాకర్ సార్ మీరైనా సరే పత్రిజీ గారితో ఒక రోజు ఉండు రూమ్లో అటు ఇటు, అసలు అంతకంటే హింస ఉండదు. ఉంటున్నావా? అక్కడ ఒకరోజు ఏమైందంటే మా దగ్గర ఐఎఫ్ఎస్ ప్రోగ్రాం పెట్టాను. మార్నింగ్ 6:37కు పత్రి సారు చైర్ వేసుకొని కూర్చున్నారు, పింక్ కలర్ షర్టు, వైట్ గడ్డము, బ్రైట్గా ఉన్నారు. నేను వెళ్ళి సార్ ముందు కూర్చున్నా. సార్ ముందు కూర్చున్న తర్వాత ఏం సంగతి అని అడుగు. మీరు గురువు దగ్గర కూర్చున్నప్పుడు మీకు ప్రశ్నలు ఉండవు, ఏం అడుగుదామని అడగలేము, ఏదేదో అడగాలంటే ఏం అడగలేము, కథం అట్లుంటాం. ఏం సంగతి అన్నాడు. ఏం చెప్పాలో తెలియక ఆ రోజు నాకు మీడియా వాళ్ళు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఏ ప్రోగ్రాం చేసినా ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్లో రాసేవాళ్ళు. ఇది అక్కడ ఆ ఐఎఫ్ఎస్ ప్రోగ్రామ్ ఫస్ట్ రోజు ప్రోగ్రాం అన్ని ఫస్ట్ పేపర్లో రాశారు. సార్
మనది నిన్నటి ప్రోగ్రాము బ్రహ్మాండంగా రాశారు సార్ అన్ని పేజీలల్లో అన్న. అది చూసి అది విన్న తర్వాత యమతిట్టుడు తిట్టాను నన్ను. నిన్ను చూస్తే ఇలా ఇలా అనిపిస్తుంది, ఇంత చిట్టపట పెడుతుంది నేను చూస్తుంటే. నువ్వు ప్యూర్ సోల్, కానీ నీకు గురువు ఒక్కరున్నప్పుడు ఎట్లా మాటలనో తెలియదు, 10 మంది ఎట్లా ఉన్నప్పుడు ఎట్లా తెలియదు. నువ్వు అదే 10 మంది ఉన్నప్పుడు పేపర్లో వచ్చిందంటే చప్పట్లు కొట్టిస్తా నేను. కానీ నువ్వు నాకు గురుగారు ఉండే, నువ్వు గురుగారి దగ్గర అలా చెప్పావా, మీ గురుగారి దగ్గర చెప్తావా అని చెప్పి బుద్ధునితో మాట్లాడే పద్ధతి ఇదేనా అన్నాడు నాకు. ఆయన బుద్ధునితోటి మాట్లాడే పద్ధతి ఇదేనా అన్నాడు. అంటే నేను అన్నాను చప్పట్లు మరి అని ఒకటి అన్నాడు, రాజకీయంగా కావాలి ఆ పేపర్ కట్టింగ్స్, పేపర్ పబ్లిసిటీ అన్నాడు. అంటే మనది పిరిమిడి పార్టీ ఉంది కదా సార్ అన్న. అనగానే పిరిమిడి పార్టీ గురించి మనం అనుకున్నట్లు లేదు, అది సారు వేరే చెప్పిండు కానీ మర్చిపోయా ఆయన చెప్పుట్లో నేను. వాస్తవంగా మనం ఏదో ఎన్నికల్లో గెలుస్తాము, లీడర్లు అవుతాను, ఆ కాన్సెప్ట్లో చేయలేదు సారు. అంటే ఈ విధంగా దరిదాపు సారు 1 అవర్ కృష్ణుని లెవెల్లో, నాకు అర్జున్ లెవెల్లో ఆయన ఎక్కడెక్కడికి పోతే ఎలా బిహేవ్ చేస్తాడు, ఎక్కడెక్కడికి పోతే ఎంత సఫర్ అవుతాడు, అసలు ఏంటి ఆ ఎస్సెన్స్ మొత్తం ఇచ్చాడు సార్ 1 అవర్ నాకు. అప్పుడు అనిపించింది నాకు, అమ్మో ఈయనతోటి ఉండు మాత్రం మామూలు విషయం కాదు. ఎవరెవరైతే ఉన్నారో సరే కాళ్ళు ఒత్తుకుంటా చేతులు ఒత్తుకుంటూ ఉంటారు, కొద్దిసేపు ఉంటారు, పోతారు, వాళ్ళు ఏం మాట్లాడరు. ఇప్పుడు ప్రభాకర్ లాడు ఉండాలనుకో, అటు పోతే మైండ్ ఉండవు. ఈ విషయాన్ని నేను తాజ్ హోటల్లో చెప్పాను, గురువు దగ్గర ఒక్కరు ఉండాలంటే కష్టము అని. దానిలో అంటే అలాగే ఇప్పుడు రఘురాం ప్రసాద్ గారు కూడా సరోజ మేడం భరించాలంటే చాలా కష్టం సార్ అది. కానీ వారి ఓపిక అది. ఇప్పుడు ఈ నిర్మాణానికి అంత ఎనర్జీ సరోజ మేడంది, పత్రికాది, కాస్మిక్ ఆస్ట్రల్ మాస్టర్ది కారణమైతే దాన్ని మేనిఫెస్టో చేసేది రఘురాం ప్రసాద్ గారు, ఇప్పుడు కృష్ణారావు గారు, ఇంకా దీప్తినాథేళ్ల గారు కూడా ఉన్నట్టుంది దానిలో. వాళ్ళే కూడా ఒకసారి చప్పట్లు కొడదాం మనం. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అసలు పిరమిడ్ సొసైటీ రూపురేఖలే మారిపోతాయి. మనకు ముఖ్యంగా కావాల్సింది పేరవరం పిరమిడ్ ఒకటి, తర్వాత ఈ కాస్మిక్ వ్యాలీ ఇది ఒకటి, కడతల్లో డార్మెటరీస్, శక్తి స్థల్లు మనకు అవన్నీ డెవలప్ అయిన తర్వాత, అంటే ఇదంతా ఎంత రోజులు పట్టదని మరి గుర్తుపెట్టుకోండి. జస్ట్ షార్ట్ పీరియడ్లో పిరమిడ్ సొసైటీ రూపురేఖలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయి. దానిలో ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అవి ప్రక్షాళనకు వెళ్ళిపోతాయి. ఇంతవరకు ఎవరెవరైతే ఏమేమైతే చేశారో, మంచి చెడు చేశారో, ఏం చేశారో ఏదైనా కానివ్వండి, కానీ ఈ 2025 లోపట ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది. మీరు 2026 నుంచి వెళ్ళి ఈ ధ్యాన మహాయాగం తర్వాత ఎవరెవరైతే సొసైటీకి వ్యతిరేకంగానో స్వార్థంగానో ఏదో పనిచేస్తారో ప్రక్షాళన రూపంలో జరిగి సైలెంట్ అయిపోతారు. ఏదో జరుగుతానని అనను, కానీ ఒక పాజిటివ్నెస్కి వస్తుంది. దానిలో మనకు కావాల్సింది ఏంటి? పేరవరం పిరమిడ్. ఎందుకంటే సార్ అక్కడ అది అద్భుతమైన ప్లేస్. అది కూడా ఎలాగో మీకు కొట్టాలగే అంత అది వేరు జనరల్గా. గోదావరి తర్వాత మనకి కాస్మిక్ వ్యాలీ, తర్వాత కడతాల్. ఈ 3 అయిన తర్వాత ఏముంది సార్ చరిత్రలో ఇంకా కదా? క్వాంటమ్ లైఫ్ మనకు కాదు సార్, అది మనకు అగేనెస్ట్. దాన్ని పక్క పెట్టేసేయండి. అది మనది మొత్తం మీకు తెలియదు ఆ విషయం. క్వాంటమ్ లైఫ్ నేను చాలా వీడియోస్ పెట్టా దాని మీద. అది మనకు అవసరం లేదు, మన కాన్సెప్ట్ లేదు. ఆడ పీలువండి, వదలండి, నిటారు కూర్చోండి, ఆ మొత్తం అంత డిఫరెన్స్ ఉంది. కాకపోతే వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి కరెక్ట్, మనం ఏమనడానికి వీల్లేదు.
మనం పత్రిజీ కాన్సెప్ట్ ఎవరైతే ఫాలో అవుతారో ఉం? అసలు మీకు సార్ అన్నాడు కాబట్టి చెప్తాను. అసలు శ్వాస మీద ధ్యాస అర్థమైందా జనాలకి? శ్వాస మీద ధ్యాస విస్ఫోటనం అర్థమైందా? పత్రిసారి ఒకటి చెప్పాడు, సహజమైన శ్వాసని గమనించండి అన్నాడు కదా. మరి సహజమైన శ్వాస అంటే ఏంది? 3 సార్లు పీలువండి, వదలండి, ఆపండా? కాదు కదా. మరి వీళ్ళు మన శ్రీశైలం ఆనంద్ కూడా 3 సార్లు పీలువండి, వదలండి అంటే స్టేజ్ మీద క్లాస్ వీకే ఉంటుందా? అంటే మీరు అన్నాడు కూడా చెప్తున్న సందర్భం కాదు. కానీ ఎప్పుడైతే మన పత్రిజీని బాగా అర్థం చేసుకుంటామో మనం సొసైటీని ముందుకు తీసుకెళ్తాం. నేను చెప్పేది ఒకటి మా వరంగల్ వాళ్ళకి, పత్రిజీని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్న ధ్యాన జగత్ పుస్తకాలు చదవండి, ధ్యానాంధ్రపేశులు చదవండి. ఫస్ట్ ధ్యానాంధ్రపేశు, ధ్యాన జగత్ అంటే ఏ బుక్స్ అయితే ఉన్నాయో అవి మొత్తం పుస్తకాలతో సమానం. అలా ప్రతి ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఉంటుంది. సరే పిఎంసీలు అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారా, స్వతంత్రం, అది వేరు. కానీ ధ్యాన జగత్తులో మాత్రం స్పిరిచువల్ ఇండియా కానీ ధ్యాన జగత్ కానీ రెండు, ఫస్ట్ ధ్యాన జగత్ చదవాలా. రెండోది పత్రిజీ ఏదైతే 40 స్పీచెస్ ఉన్నాయో సార్, ఫస్ట్ ఆ స్పీచెస్కు 1కి 10 సార్లు వినండి, 100 సార్లు వినండి. నేను విన్నా సార్ అవన్నీ. పత్రిజీ స్పీచెస్ వినండి, మళ్ళీ 100 స్పీచెస్ ఉన్నాయి అవి వినండి. తర్వాత పత్రిజీ సూచించిన బుక్స్ మాత్రమే చదవండి. పత్రిజీ సూచించిన బుక్స్ చదవండి. దాన్ని చదివిన తర్వాత ఒక గ్రూప్గా ఏర్పడి ఎవరు ఏమర్థం చేసుకున్నారో డిస్కషన్ చేయండి. ఎవరు ఏమర్థం చేసుకున్నారో ఒక ట్రూప్కి వెళ్ళి డిస్కషన్ చేయండి. డిస్కషన్ చేసిన తర్వాత అప్పుడు మీరు కరెక్ట్ పిరమిడ్స్ పత్రిజీ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్తారు. పత్రిజీ అర్థమవుతూనే కానీ మనం సొసైటీని ముందుకు తీసుకెళ్ళలేం సార్. పత్రిజీ ఎంత సింపుల్గా చెప్పాడంటే అసలు మొత్తం చాలా సింప్లిఫై చేశారు. దాన్ని ఏం చేశారు, రకరకాలుగా చేశారు. పత్రిజీ మనల్ని ఏం చెప్పాడు, సమస్యలు భరించండి రా బాబు, సమస్యలు మీకు పాఠాలు తెలుపుతాయి, అంతే కదా సార్. సమస్యలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి రా అంటే, సమస్యలు తప్పించుకోవడానికి ఏం చేస్తాం మనం? రకరకాల ఏదో ఏమంటారు సార్, అవన్నీ రకరకాలు చెప్తారుగా ఈ మధ్యలో. నువ్వు ఇన్నర్ కోచ్ చైల్డ్గా వెళ్ళు, నీకు తీరిపోతుంది. పోవచ్చు, కానీ మన సొసైటీకి కాదు అది కదా. తర్వాత ఇంకేంది, ఆ వంశీగారు చెప్తారు ఉన్నాయి కదా, ఇంకేంది అలాంటివి చేయండి. సరే వాటి వల్ల రిజల్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ మన సమస్యలు భరించి ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయో మనకు మనం తేలుపుకోవడానికి వచ్చాం మనం, అవునా కాదు సార్? అరే అంత సింప్లిఫై చేశారు సారు. కాబట్టి పత్రిజీని అర్థం చేసుకుంటే మనము వెళ్తాం. ఇక్కడ కాస్మిక్ వ్యాలీ చూడండి మీరు, సరోజ మేడం గారు ఏ చిన్న గీత కూడా దాంట్లో ఇంతవరకు పత్రిజీ చెప్పిన దాన్ని. ఇక్కడ ఎవరైనా చిన్న చిన్న చేస్తే కూడా నో. అందుకొరకే కాస్మిక్ వ్యాలీ ఒక ప్రత్యేకత ఉన్నది. పత్రిజీ గీచిన గీత కాకుండా, పత్రిజీ చెప్పింది కాకుండా ఏ ఒక్కటి జరగదు ఇక్కడ. ఒక విధంగా చెప్పాలంటే ఒకటే ఒక ప్లేస్ అనిపిస్తుంది నాకు ఇక్కడ. మీ కర్తాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ వీళ్ళ ప్రోగ్రామ్స్ పెడతారు. బెంగళూరులో అంటే అది అయిపోయింది అనుకోండి దానిలో. ఇక్కడ మాత్రం అందుకొరకు నా ఉద్దేశం అయితే, ఇక్కడ ఇది మొత్తం తయారైపోయిన తర్వాత అన్ని పిరమిడ్లు వచ్చి ఇక్కడ ట్రైనింగ్ పోతూ అవుతారు. వింటున్నారా? వాళ్ళు ఎక్కడ ట్రస్ట్ వాళ్ళైనా సరే, అప్పుడు సరోజ మేడం ఎలా ఉంటుంది చూడండి. ఇక మీరు నిజంగా మామూలు విషయం సరోజ మేడంది, ఒక సింగిల్ కదా. మరి ఇది అసలు ఈ పిల్లర్ చూడండి సార్, ఇది నేను ఫౌండేషన్ అప్పుడు వచ్చిన సార్ ఇదంతా. అప్పుడు వచ్చి నేను ఒక 1 lakh డొనేట్ చేశాను నేను ఇక్కడ జనరల్గా. అది చేసి అప్పుడు వీడియో చేశాను. అప్పుడు అంతా కంతకాలు ఉండేదంతా, అంటే మామూలు పిల్లర్ సార్. దీని ఇంజనీర్స్ ఎవరు సార్, బాంబే నుంచి వెళ్ళి
అసలు ఇక్కడ కాంప్రమైజ్ ఉందా వీళ్ళలో? కాంప్రమైజ్ అనేది లేదు ఇక్కడ.